హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్లో డెత్ నోట్తో పాటు వన్ పీస్ ఎపిసోడ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోనో పర్వాలేదు, కానీ వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని కంప్లీట్గా చూసి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని కంప్లీట్గా చూడటం వల్ల మన ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ చేసుకుంటుంది. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఎక్కడో దూరంగా ఒక పైరేట్ షిప్ సముద్రంలో వెళ్తూ ఉంటుంది. ఆ షిప్లో పార్టీ జరుగుతూ ఉంటుంది అండ్ ఈ షిప్లో ఒక అందమైన లేడీ దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా షిప్లో ఉన్న కొంతమంది వాళ్ళకు దొరికిన దాన్ని బయటకు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండగా ఎక్కడో దూరంగా ఒక పైరేట్ షిప్ కనిపించగా వాళ్ళకు దొరికిన ఆ వస్తువులు ఆ షిప్ వాళ్ళవని వాళ్ళకి అర్థమైపోతుంది. వెంటనే ఆ షిప్ ఈ షిప్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఈ షిప్లో ఉన్న వాళ్ళందరిని అలర్ట్ చేయడానికి వెళ్ళిన ఎటువంటి యూజ్ కూడా ఉండదు. ఎందుకంటే ఈ షిప్ ఆ షిప్ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. అవతల పక్కల షిప్లో ఉన్న ఒక అద్భుతమైన అమ్మాయి, నేను ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి అని ప్రతి ఒక్కరి చేత చెప్పించుకుంటూ ఉంటుంది. ఈ అద్భుతమైన లేడీ తన బొంగురు గొంతుతో షిప్ మీద అటాక్ చేసి షిప్ ని తన సొంతం చేసుకుంటుంది. ఇక్కడ మన లేడీ ఏమో ఏదో చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. బొంగురు గొంతు లేడీ షిప్ లో ఉన్న విలువైన వస్తువులు మొత్తం తన సొంతం చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మన కోబి ఒక బ్యారెల్ ని దొరించుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడికి కొంతమంది పైరేట్స్ అక్కడికి వచ్చి, ఏ అమ్మ కోబి, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు పిరికివాడా అని కోబిని అడగగా దానికి కోబి, లేడీ ఆలివిడా కోసం బీరును తీసుకుని వెళ్తున్నా, అవి కానీ తీసుకుని వెళ్ళకపోతే లేడీ ఆలివిడా మనందరిని చంపేస్తుందని చెప్పగా, యారా ఇక్కడ ఇంత పచ్చికు తాగుబోతులను పట్టుకొని ఎక్కడో ఉన్న ఆవిడ కోసం తీసుకుని వెళ్తున్నావా తమ్ముళ్ళు, బిఎస్ని ఓపెన్ చేస్తున్నా, సిద్ధంగా ఉండండి అని చెప్పిన వెంటనే దాన్ని భద్ర చేస్తున్న సమయానికి మన లూఫీ గట్టిగా అరుస్తూ బయటికి వస్తాడు. దానితో మిగిలిన వాళ్ళిద్దరూ, హే ఎవర్రా నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చాను ప్రశ్న వేస్తూ ఉండగా దానికి లూఫీ, ఏంటి వీడికి కానీ జలుబు చేసిందా, అలా పడుకున్నాడేంటి అని అడగగా దానికి, ఏంటమ్మా మాతోనే ఎగసకాల, మేమెవరో తెలుసా పైరేట్స్ ని, మాతోనే కూడా పెద్ద దమ్ముందారని ఇక్కడ అడగగా లూఫీ కోబిని చూస్తూ, ఏమ్మా ఇక్కడ తినడానికి ఫుడ్ ఎక్కడుంది అని అడుగుతూ ఉండగా ఈ ఇద్దరు పైరేట్స్ లూఫీ మీద అటాక్ చేయడానికి వస్తారు. దానితో లూఫీ వాళ్ళిద్దరిని ఒకే ఒక పంచుతో తన్ని తరిమేస్తాడు. లూఫీ బలాన్ని చూసిన వీళ్ళు కింద పడిపోయిన వాడిని తీసుకొని పారిపోతారు. అది చూసిన కోబి, ఏం చేశారు నువ్వు, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మా లీడర్ని తీసుకొస్తారు, ఇక్కడ నుండి పారిపోరు బాబు అంటూ లూఫీని దాచిపెట్టడానికి ఒక ప్లేస్ కి తీసుకువెళ్తాడు. లూఫీకి కావాల్సిన ఫుడ్ అక్కడ ఉంటుంది. దాంతో లూఫీ ఆపేసిన తింటూ, ఇక్కడ ఏం జరుగుతుంది తమ్ముడు, మీ లీడర్ గురించి నీకేం తెలుసో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అలా లూఫీ గురించి చెబుతూ, మా షీప్ ఏమో ఒక పెద్ద సుడిగుండంలో పడిపోయింది, అందులో నేను మాత్రమే బతికి బయటపడినారా తమ్ముడు అంటాడు. మరి నీ సంగతి ఏంటి తమ్ముడు అని అడగగా కోబి, సింపుల్ గా చెప్పాలంటే పాత సినిమాలో సింపుల్ గా ఉంటుందన్నయ్య, చెప్పాలంటే చేపలు పట్టుకుందామని సముద్రంలోకి వెళ్ళాను అంతే, నన్ను పైసేసి తీసుకుని వెళ్ళిపోయారు అని చెబుతాడు. ఏంట్రా తమ్ముడు, అలా పట్టుకుని వస్తే పారిపోవచ్చుగా, అది చెప్పినంత సింపుల్ కాదన్నయ్య, ఆ పనికి మాలిన దానికి తెలిస్తే నన్ను చంపేస్తుంది. మన లూఫీ నవ్వుతూ, పనికి మాలనడా, నీలాంటి నాకు అసలు నచ్చరు, ఇక్కడ లేడీ ఆలివిడ మన దొంగలించిన దాన్ని మొత్తాన్ని వేరే పైరేట్స్ వచ్చి దొంగలించే లోపు మనం దొంగలించిన దాన్ని మొత్తాన్ని మన షిప్లోకి వేసుకొని వెళ్ళిపోవాలంటూ తొందర పెడుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళ పనిలో వీలుంటే ఇక్కడ మన లేడీ ఏమో తన దొంగలించిన దాన్ని మొత్తాన్ని మూత కొడుతూ ఉంటుంది. ఇందాక లూఫీ దగ్గర తండుతున్న వీళ్ళిద్దరూ లేడీ ఆలివిడ దగ్గరకు వచ్చి షిప్ లో పెద్ద మోస్టర్ ఉందనడంతో, ఎరా మీరు నన్ను మోస్టర్ అంటారని నెత్తి మీద పెద్ద ఈటి వేస్తుంది. దానితో వీళ్ళిద్దరు, నువ్వు కాదా మా తల్లి, షిప్ లో ఎవరో ఉన్నారని చెబుతాడు. ఇక్కడ మన లూఫీ అండ్ కోబీ ఏమో వాళ్ళ డ్రీమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. లూఫీ ఏమో ఎప్పటికైనా ఈ ప్రపంచంలో నా పైరస్ మొత్తానికి నేనే కింగ్ అవ్వాలని చెప్పగా కోబీ ఏమో దొంగ పైరస్లను పట్టుకోవడమే నా పని చెబుతాడు. లూఫీ వన్ పీస్ కోసం వెతుకున్నానని చెప్పగా కోబీ పెద్దగా నోరు తెచ్చి, అది నీకు దొరకదరా బాబు, ప్రతి ఒక్కరు వన్ పీస్ కోసం వెతుకుతున్నారని లొడా వాగుతూ లూఫీని తిడుతూ ఉంటాడు. లూఫీ ఒక పెద్ద పంచి ఇచ్చి, వన్ పీస్ కోసం నేను చావడానికనే సిద్ధమని ఒక పెద్ద మోటివేషన్ స్పీచ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లూఫీ మాటలు విన్న కోబీ మనసుకు ఒక పెద్ద ధైర్యాన్ని చేకూరుస్తుంది. కట్ చేస్తే మన సాడిస్ట్ లేడీ లూఫీ దగ్గరికి వచ్చి, ఈ షిప్లో అందరికన్నా అందమైన లేడీ ఎవరమ్మా అని చెప్పమ్మా కోబీ అని అడగగా మన కోబీ తడబడుతూ, నువ్వే అంటూ ఉండంగా మన లూఫీ, జూలో ఉండాల్సిన దున్నపోతుని ఎవడరా బయటకు తీసుకొచ్చి అనడంతో అక్కడున్న వాళ్ళందరూ పెద్దగా షాక్ అయిపోతారు. దాంతో లేడీ ఆలివిడ లూఫీ మీద అటాక్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. మన లూఫీ ఏమో కోబీని తీసుకొని అక్కడ నుండి పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. అడ్డంగా వచ్చిన ప్రతి ఒక్కరిని తుక్కురేకొడతాడు మన లూఫీ. ఫైనల్ గా అక్కడ ఉన్న వాళ్ళందరినీ మన లూఫీ చితొక్కటేక అది చూసిన కోబీ, ఎవడ్రా భయ్యా నువ్వు అని అడగ్గా, ఓ నేనా, ఒక రబ్బర్ మ్యాన్ అనడంతో, అయితే నువ్వు డెవిల్ ఫుడ్ తిన్నావా, అదంతా నిజం కాదనుకున్నానే, హే నేను తినేది గమ్ ఫ్రూట్ అనడంతో ఆలివిడ నీ గురించి చెప్పు అనడంతో లూఫీ, నేను ఒక పైరేట్ని, కింగ్ ఆఫ్ పైరేట్ని అవ్వబోతున్నా అని చెప్పేస్తాడు. ఆలివిడ కోబీని చూస్తూ,
చెప్పురా చెప్పు, ఈ షిప్లో అందమైన లేడీ ఎవర్రా అనడంతో కోబీ లూఫీని చూస్తూ లూఫీ ఇందాక చెప్పిన మాటలతో ధైర్యం తెచ్చుకొని ఈ షిప్లో అత్యంత చండాలపదాన్ని ఎవరైనా ఉంది అంటే అది నువ్వేనా దున్నపోతానంటూ 4-5 సార్లు అంటాడు. దానితో తిర్రెక్కిన ఆలివిడ కోబీని అటాక్ చేస్తూ ఉండగా లూఫీ తన గమ్ పిస్టల్తో ఆలివిడని గాలిలోకి ఎగరేస్తాడు. ఇక్కడ వీళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటే మన అందమైన లేడీ ఏమో తన దొంగిలించిన దాన్ని మొత్తాన్ని తన షిప్లో వేసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇక్కడ మన లూఫీ ఆలివిడని వేసేయడంతో అక్కడి నుండి తప్పించుకోవడానికి ఒక బోట్ ని తీసుకొని మన అందమైన లేడీ దగ్గర ల్యాండ్ అవుతారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత కోబీ లూఫీ, ఒకవేళ నువ్వు వన్ పీస్ కోసం వెతుకుతుంటే మాత్రం నువ్వు గ్రాండ్ లైన్ వైపు వెళ్ళాలి కదా, కానీ నాకు తెలిసిన దాని ప్రకారం అది పైరేట్స్ యొక్క సమాధి అని చెప్పారు. అవును, అందుకే కదా నాకు చాలా బలమైన సిబ్బంది కావాలనేది. నువ్వు ఇందాకలు ఎవరి గురించో చెప్పావు, తను ఎలా ఉంటాడో చెప్పు అని అడగ్గా, ఎవరానా? నాకు తెలిసిన దాని వరకు తను నేవీ బేస్ లో ఒక బిజినర్ గా ఉన్నాడు. అయితే వాడి వీక్ ఏంటి? వాడి వీక్ అయితే నేను నీకెందుకు చెప్తాను లూఫీ, వాడు ఒక మాస్టర్. అయితే వాడి గురించి ఎందుకు అడుగుతున్నావు ఇప్పుడు నువ్వు? ఎందుకంటే వాడిని నా టీంలో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నా అని లూఫీ చెప్తాడు. ఏంట్రా బాబు ఇంత దారుణంగా ఉన్నావని కోబీ అంటాడు. సో మన లూఫీ జోరాన్ని తన టీంలో జాయిన్ చేసుకుంటారో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ ఆన్లో ఉంచండి. ఈ వీడియోకి 200 లైక్స్ అండ్ 10 కామెంట్స్ చేయండి.